ప్రియమైన విద్యార్థి పరిషత్ కార్యకర్తలారా నమస్కారం. ఈరోజు ఒక సాధారణ రోజు కాదు. జూలై 9 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం. ఒక విద్యార్థి సంస్థ పుట్టినరోజు మాత్రమే కాదు, లక్షలాది మంది యువతలో జాతీయ చైతన్యాన్ని రగిలించిన ఒక ఉద్యమం ప్రారంభమైన రోజు. 1949లో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కోట్లాది యువత హృదయాల్లో స్ఫూర్తిగా నిలిచింది. నాకు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను కూడా ఒకప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా పనిచేసే అవకాశం పొందాను. పరిషత్ నాకు కేవలం ఒక సంస్థ కాదు, క్రమశిక్షణ నేర్పిన పాఠశాల, నాయకత్వాన్ని నేర్పిన విశ్వవిద్యాలయం, దేశం కోసం ఆలోచించడం నేర్పిన కుటుంబం. పరిషత్ ఎప్పుడూ ఒక విషయమే చెబుతుంది, ఈరోజు విద్యార్థి రేపటి పౌరుడు మాత్రమే కాదు, రేపటి నాయకుడు కూడా. అందుకే విద్యార్థుల సమస్యలపైన పోరాటాలు, విద్యారంగంలో సంస్కరణల కోసం ఉద్యమాలు, వ్యక్తిత్వ వికాస శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, దేశ ప్రయోజనాల కోసం యువతను చైతన్యపరిచే కార్యక్రమాలు, ఇలా ఎన్నో రంగాల్లో పరిషత్ తన ముద్ర వేసింది. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సందర్భాలలో దేశ సమైక్యత, జాతీయ ఏకత్వం, విద్యార్థుల హక్కుల కోసం పరిషత్ కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషించారు. లాల్ చౌక్లో జాతీయ పతాకం ఎగురవేయాలనే సంకల్పంతో జరిగిన ఉద్యమం అయినా, విద్యార్థుల గొంతుకగా నిలిచిన పోరాటాలు అయినా, దేశభక్తి, సేవ, క్రమశిక్షణ అనే విలువలను యువతలో నాటే ప్రయత్నాలు అయినా, ప్రతి అడుగులోనూ పరిషత్ కార్యకర్తల అంకిత భావం కనిపిస్తుంది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థలతో ఒకటిగా గుర్తింపు పొందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లక్షలాది కార్యకర్తల త్యాగం, శ్రమ, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం. కానీ సంస్థ గొప్పదని చెప్పుకోవడం మాత్రమే సరిపోదు. ఆ గొప్పదనాన్ని మన ప్రవర్తనలో చూపించాలి. ఒక కార్యకర్తగా మన మాటలో క్రమశిక్షణ ఉండాలి, మన పనిలో నిజాయితీ ఉండాలి, మన జీవితంలో సేవాభావం ఉండాలి, మన హృదయంలో దేశభక్తి ఉండాలి. అదే నిజమైన పరిషత్ కార్యకర్త లక్షణం. ఈరోజు నేను ప్రతి విద్యార్థి ఒక పిలుపునిస్తున్నాను. మీ జీవితాన్ని కేవలం ఉద్యోగం కోసం మాత్రమే సిద్ధం చేయకండి, సమాజం కోసం సిద్ధం చేయండి. మీ చదువు, మీ జ్ఞానం, మీ నాయకత్వం, మీ సమయం దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోండి. ఎందుకంటే విద్యార్థి బలపడితే విద్యా వ్యవస్థ బలపడుతుంది, విద్యా వ్యవస్థ బలపడితే దేశ భవిష్యత్తు బలపడుతుంది. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మించిన ప్రతి మహనీయుడికి నా వినమ్ర వందనం. దేశం నలుమూలలా సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక అభినందనలు. మరి మనందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. విద్యార్థి కోసం, సమాజం కోసం, దేశం కోసం పరిషత్తో ముందుకు సాగుదాం. భారత్ మాతా కీ జై. వందే మాతరం.